కాక బయటికి వచ్చేనా? ఏడాది పాటు ఫామ్ హౌస్ కే పరిమితం. పార్టీ శ్రేణులు కోరినా యాక్టివ్ కాని సార్. కాంగ్రెస్ పాలనకి ఏడాది పూర్తి, ఇప్పుడైనా బయటకు వస్తాడా? ఇంకొంతకాలం ఫామ్ హౌస్ లోనేనా? అర్థం కాని కేసీఆర్ అంతర్మదనం అంటూ ఒక వార్త. ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు అని అంటే, ఓపెన్గా అంటే నా అంచనా ప్రకారం కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్లో ఉంటున్నాడు అనేది ఒకసారి బోర్డు పెట్టు. ఎందుకు ఫామ్ హౌస్లో ఉంటున్నాడు అనేటువంటి అంశాన్ని కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే కేసీఆర్ అనేటువంటి అస్త్రాన్ని ఏం చేయబోతా ఉన్నారు, ఎట్లా వాడబోతా ఉన్నారు అంటే, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఇటు కేటీఆర్, హరీష్ రావు, బిల్లా, రంగా, రాహు, కేతు, ఆ తర్వాత నిన్న అలా మళ్ళా కవిత గారు కూడా ప్రారంభమైంది. అంటే వీళ్ళు ఈ ముగ్గురు ఆధిపత్య పోరా లేకపోతే ఇంకోట ఏందో అర్థం కానటువంటి పరిస్థితి అట్లా ఉంచితే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి బయటికి వెళ్ళకపోవడానికి ఒక కారణం కనిపిస్తూ ఉంది. ఒకసారి చూస్తూ ఉంటే డిసెంబర్ 7, 2023లో దొరిండు ఫామ్ హౌస్లో. ఆడ కాగితం ఇచ్చేసి, గవర్నర్ ఇంటికి ఆడ కాగితం ఇచ్చేసి, రాజీనామా కాగితం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. అక్కడే ఉండి అరుదుగా ఒక్కసారి అటు అసెంబ్లీకి వచ్చిపోయాడు. అయితే విషయం ఏంటంటే, జమ్మిచెట్టు అస్త్రం కేసీఆర్ అనేటువంటి యాంగిల్లో దీన్ని చిత్రీకరిస్తారన్నట్టు. ఆయన వస్తే అసలు కథ తెలుస్తుంది, ఏం తెలియదు అనిపిస్తు. ఆయన అస్త్రం ఆడ ఉంది, ఆయన వస్తే ఇక మొత్తం గడగడలాడిస్తాడు, దడదడలాడిస్తాడు అని ఏముండదు. ఇట్లే మన్ను ఆయన దడదడ గడగడ అంత మూట కట్టి ఫామ్ హౌస్కు తోలిరు. ఇట్లా పెట్టిండు ఇంట్లో ఉంటే ఏముండదు. కేసీఆర్ గారు మీరేదో బ్రహ్మాస్త్రం తీసుకొస్తే ఆయన వస్తే కథం గడగడలాడుతుంది, దడదడలాడుతుంది. బతిలాడితేనే రాలే చట్టసభకు. ఇప్పటికి కూడా ప్రభుత్వం తరఫున మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించండి, కూర్చోండి, మాట్లాడండి అంటే మీరు వస్తలేరు. ప్రతిపక్ష నాయకుడు ఉంటే బాగుంటుంది నిజంగా కూడా. మీరు వస్తలేరు. దానికి ఎవరేం చేస్తారు కానీ ఒక విషయం అయితే, మీరేదో బ్రహ్మ పదార్థం లెక్క దిగుతారు అనుకునేటువంటి ఊహలు అయితే ఎవరికి లేవు. ఆ భ్రమలలో మీరుంటే ఆ భ్రమలు అక్కడనే కథం చేసుకోరు. 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ ప్రజలు ఇచ్చిన తీర్పును పాటించడం లేదు. ప్రతిపక్ష పాత్ర మాత్రం పోషించడానికి ఇష్టపడట్లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్కు వెళ్లిన కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను పట్టించుకోలేదు. సార్ త్వరలోనే ప్రజల్లోకి వస్తాడన్న పార్టీ లీడర్లు కొన్నిసార్లు లీకులు ఇచ్చినా అవన్నీ లీకులుగానే మిగిలిపోయాయి. కాక మాత్రం బయటికి రాలేదు. తాజాగా రేవంత్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వస్తాడా లేక ఇంకొంతకాలం ఫామ్ హౌస్లోనే ఉంటాడనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ అంతర్మదనం అర్థం కాక గులాబీ శ్రేణులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. గెలిచినా ఓడినా ప్రజలు ఇచ్చిన పాత్రను పోషించడానికి రాజకీయ నాయకులు రెడీగా ఉంటారు. కానీ తెలంగాణలో మాత్రం దానికి డిఫరెంట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలు తీర్పు ఇచ్చిన ఆ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించడానికి కేసీఆర్ మాత్రం ఆసక్తి కనబరచట్లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కనీసం ప్రజల కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఫామ్ హౌస్కు పోయిన కేసీఆర్ నాటి నుంచి ప్రజలపై ఏదో కక్ష కట్టినట్టుగానే ఏడాది కాలంగా అక్కడే ఉండిపోయారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఒక్కసారి ఇట్లొచ్చి హాజరేసిపోయింది. కథం రామమ్మ మెరుపు తీగ రా అంటే ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది. అట్లా రాజన్న వచ్చినాడు, అదే ఉంటదిగా, ఏం డైలాగ్ వచ్చినాడు, ఈ తర్వాత ఈయన వచ్చినాడు, రామబ్రహ్మం వచ్చినాడు, పెళ్లి కొడుకు రామబ్రహ్మం వచ్చినాడు, రామమ్మ మెరుపు తీగ రా అంటే ఇట్లా చట్టమంటది. కేసీఆర్ కు ఆహ్వానం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి. కేసీఆర్ ను కలిసి ఆహ్వానించిన మంత్రి పొన్నం. ఫామ్ హౌస్ లో పొన్నం బృందానికి కేసీఆర్ దావత్. గవర్నర్ కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా ఇన్విటేషన్ పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత సాధారణంగా ఆహ్వానిస్తున్నప్పుడు ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి కేసీఆర్ గారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.